భారతదేశంలోని పవిత్ర నదుల్లో ఒకటి శ్రీకృష్ణుడి అడుగుల్ని తాకిన నది. హిమాలయాల నుంచి ప్రవహిస్తూ కోట్లాది భక్తుల విశ్వాసాన్ని మోసుకెళ్తున్న పవిత్ర జలధార అదే యమునా నది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా ఆధ్యాత్మిక వేడుక యమునా పుష్కరాలు. 2026 జూన్ 2 నుండి జూన్ 13 వరకు ఈ మహోత్సవం జరగనుంది. హిమాలయ పర్వతాల అగాధ నిశ్శబ్దంలో మంచుతో కప్పబడిన శిఖరాల మధ్య ఒక పవిత్రమైన ప్రవాహం తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అదే యమునా నది. ఈ పవిత్ర నది ఉద్భవం యమునోత్రి గ్లేషియర్ వద్ద జరుగుతుంది. ఇది గర్వాల్ హిమాలయలోని ఒక హిమనది. సముద్ర మట్టానికి సుమారు 6387 మీటర్ల ఎత్తులో బందర్పంచ్ పీక్ సమీపంలో ఈ పవిత్ర జలధార జన్మిస్తుంది. ఈ ప్రదేశంలో ఉన్న యమునోత్రి టెంపుల్ భక్తులకి ఒక మహాపుణ్యక్షేత్రం. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని యమునాదేవిని దర్శించి ఆశీర్వాదం పొందుతారు. హిందూ పురాణాల ప్రకారం యమునా నది ఒక దేవత, గాడెస్ యమున. ఆమె సూర్యదేవుని కుమార్తె. సూర్య మరియు యమధర్మరాజు సోదరి. యమునాలో స్నానం చేస్తే పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని విశ్వాసం. హిమాలయాల నుంచి ప్రారంభమైన ఈ నది దిగుతూ వంకరలతో సాగుతూ భారతదేశంలోని అనేక ప్రదేశాలను జీవంతో నింపుతుంది. ఢిల్లీ నగరాన్ని దాటి భగవాన్ కృష్ణుడి లీలలు జరిగిన మథురాకి చేరుకుని తాజ్మహల్ నిలిచిన ఆగ్రాను తాకుతుంది. ఈ యమున కేవలం ఒక నది కాదు, ఇది భక్తి, సంస్కృతి మరియు జీవనానికి ఒక ప్రతీక. హిందూ సంప్రదాయం ప్రకారం గురుగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశించినప్పుడు పుష్కరాలు ప్రారంభమవుతాయి. 2026లో గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో యమునా పుష్కరాలు ప్రారంభమవుతాయి. పురాణాల ప్రకారం పుష్కరుడు అనే దివ్యశక్తి ఆ సమయంలో నదిలో ప్రవేశించి ఆ జలాలను పవిత్రంగా మారుస్తుందని విశ్వాసం. ఈ పవిత్ర కాలంలో యమునాలో స్నానం చేస్తే పాప విమోచనం, పితృశాంతి, ఆత్మశుద్ధి కలుగుతాయని భక్తులు నమ్ముతారు. యమున భారతదేశంలోని అత్యంత పవిత్ర నదుల్లో ఒకటి. ఈ నది హిమాలయ ప్రాంతంలోని యమునోత్రి వద్ద పుట్టి ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. చివరగా ప్రయాగ్రాజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. యమునా నది అంటే భక్తులకు కేవలం నీరు కాదు, అది శ్రీకృష్ణుడి బాల్య స్మృతులు. మథుర, బృందావన్ ప్రాంతాలు యమునాతో విడదీయలేని బంధాన్ని కలిగి ఉన్నాయి. యమునా నది కృష్ణ పరమాత్మ జీవితంలో కీలక పాత్ర పోషించింది. కంసుని నుండి రక్షించటానికి వసుదేవుడు చిన్న కృష్ణుణ్ణి యమునా దాటించాడు. కాళీయ మర్దనం యమునాలోనే జరిగింది. గోపికలతో కృష్ణుడి లీలలు యమునా తీరాల్లోనే జరిగాయి. అందుకే యమున కృష్ణనదిగా కూడా పిలుస్తారు. కృష్ణుని జీవితంలో ఆమె పోషించిన పాత్ర, ఆమె పవిత్ర జలాలు మరణ భయాన్ని తొలగించి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను ప్రసాదించే సామర్థ్యం కారణంగా యమున పవిత్రమైనది. ఆ నల్లని రంగు కృష్ణునితో ఆమెకున్న శాశ్వత బంధానికి ప్రతీక. మరియు కొన్ని గాథల ప్రకారం సతీదేవి మరణానంతరం శివుని దుఃఖాన్ని కూడా సూచిస్తుంది. పుష్టి మార్గంలో యమున కృష్ణుని 8 మంది భార్యలలో ఒకరిగా గౌరవించబడి శ్రీనాథ్జీ పక్కన పూజించబడుతుంది. అన్ని ఆచారాలలో ఆమె ఆశీస్సులు అత్యంత కీలకం. భైదూజ్ రోజున యముడి వరం వల్ల యమునా నదిలో స్నానం చేసి తోబుట్టువుల బంధాన్ని జరుపుకోవడం అకాల మరణం నుండి రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు. యమునా జలం ఆధ్యాత్మికంగా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది మరియు దీనిని పూజా కార్యక్రమాలలో, శుద్ధి కర్మలలో మరియు దైవిక ఆశీర్వాదాలను పొందటానికి ఉపయోగిస్తారు. నమామి యమునామహం సకల సిద్ధిహేతుం ముదా మురారి పద పంకజ స్ఫురద మందరే నుత్కటాం. అర్థం: సకల సిద్ధులను ప్రసాదించే యమునాదేవిని నేను భక్తితో నమస్కరిస్తున్నాను. యమునా అష్టకం శ్రీ వల్లభాచార్య రచన. కాలిందికూల విలోలా తరంగిణి యమునాదేవిని స్తుతిస్తూ రచించిన ప్రసిద్ధ స్తోత్రం. పుష్కరాల్లో జరిగే ఆచారాలు.
పుష్కరాల సమయంలో భక్తులు అనేక పవిత్ర కర్మలు నిర్వహిస్తారు. పుణ్యస్నానం, పితృతర్పణం, పిండ ప్రదానం, దీపదానం, అన్నదానం. పురాణాల ప్రకారం ఈ సమయంలో చేసిన తర్పణం అనేక రెట్లు ఫలితాన్నిస్తుందని నమ్మకం. ప్రత్యేకంగా ఉదయం బ్రహ్మముహూర్తంలో స్నానం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ముఖ్య ప్రదేశాలు: విశ్రమ్ ఘాట్, కేశీఘాట్, ప్రయాగ్రాజ్, యమునోత్రి. మధురాలోని విశ్రాంత్ ఘాట్ యమునా పుష్కరాల ప్రధాన కేంద్రంగా భావించబడుతుంది. శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించిన తర్వాత ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని పురాణాలు చెబుతాయి. పుష్కరాలు, బృందావన్లో జరిగే యమునా హారతి వేలాది దీపాలతో అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తుంది. లక్షలాది మంది భక్తులు యమునా తీరాలకు చేరుకుంటారు. కొంతమంది పాప విమోచనం కోసం, మరికొందరు పితృదేవతల శాంతి కోసం, ఇంకొందరు కేవలం ఆ దివ్య అనుభూతి కోసం. ఒకసారి యమునా పుష్కరాలను దర్శించినవారు ఆ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేరని చెబుతారు. యమున కేవలం ఒక నది కాదు, అది భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మిక హృదయం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ దివ్య సందర్భం మనిషిని తన మూలాలకు, తన విశ్వాసానికి, తన ఆత్మకు దగ్గర చేస్తుంది. 2026 యమునా పుష్కరాలు భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత కలిసే మహాసంగమం.